అలాగే చేరవచ్చు మీ అందరికీ కూడా క్రీస్తు యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ముందుగా దేవుని సహాయం తీసుకుని మనం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్ళాము. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. అత్యంత ప్రేమ కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమున తండ్రి, లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు దేవ తండ్రి. ఎంతో వెలకట్టలేని ప్రేమతో మమ్మల్ని పిలిచారు తండ్రి. ప్రతి సమయమందును తండ్రి, ప్రతి క్షణంలోనూ మా జీవితంలో మీ కృపను చూపుతూ, మీ కాపుదలను ఇస్తూ, మీ క్షేమంగా చూస్తూ, ఆయా పరిస్థితులను తండ్రి అనుకూలపరుస్తున్నాయన దేవ. మమ్మల్ని ఎంతగానో కాస్తున్నందుకు, ప్రేమిస్తున్నందుకు తండ్రి లెక్కింపలేని వందనములయ్యా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను తండ్రి. ఎంత గొప్పగా ప్రేమింపబడుటకు తండ్రి మేము అర్హులం కాకపోయినప్పటికీ తండ్రి ప్రేమ ఎంతో గొప్పదని దేవా. మీ యొక్క ప్రేమను పొందుకుంటున్నటువంటి మేము అనుభవపూర్వకంగా రుచి చూసి తెలుసుకున్నాం నాయన తండ్రి. ఇటు గొప్పదైన ప్రేమలోనికి కృపలోనికి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తండ్రి. మీ చిత్తమైతే వారిని కూడా తండ్రి మీ యొక్క పిలుపుతో తండ్రి మీ యొక్క సన్నిధికి చేర్చండి నాయన తండ్రి దేవా. జరుగుతున్నటువంటి ఆరాధన క్రమంలో నాయన తండ్రి పాటలతో మిమ్మల్ని మహింపరిచారు దేవా. అలాగే తండ్రి వాక్య సందేశంలోనికి వెళ్తుండగా దేవా మరి మీరు సహాయం చేయండి, మీరు నడిపించండి అయ్యా తండ్రి. మీ కొరకు తండ్రి మాట్లాడుతుండగా నాయన తండ్రి మీరు మా కోసం రాయించినటువంటి మహా విలువైన మాటలను తండ్రి వివరించడానికి, బోధించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వండి తండ్రి. శక్తిని ఇవ్వండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మెండుగా ప్రసాదించండి దేవా. అలాగే వింటున్న మీ పిల్లలకు కూడా తండ్రి ఆత్మ సహాయంతో, ఆత్మ నడిపింపుతో నాయన తండ్రి మీరే సహాయం చేయండి నాయన తండ్రి. ఏ విషయంలోనూ కూడా తండ్రి ఎట్టి పరిస్థితుల్లోనే ఏ ఒక్కరూ కూడా తండ్రి దుష్టునికి చోటివ్వకుండా నాయన తండ్రి మీ సన్నిధాన వర్తలుగా తండ్రి ప్రకాశించులాగిన దేవా వారిపై మీ కృపను చూపండి తండ్రి. అలాగే జరగవలసినటువంటి కార్యక్రమం అంతటిలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం మన తండ్రి. అందరికీ వందనాలండి. అలాగే ఈ రోజుకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది. ఈరోజు ఫాదర్స్ డే. వెరీ గుడ్, పిల్లలందరికీ బాగా గుర్తుంది. మరి మీరు శుభాకాంక్షలు చెప్పారా మీ తండ్రికి? చెప్పారా? వెరీ గుడ్. అంటే తండ్రి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఎందుకంటే బిడ్డ పుట్టింది మొదలుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు ఆ తండ్రి భుజాలపైనే ఆధారపడి ఉంటారు. పుట్టింది మొదలుకొని ప్రతి క్షణం తండ్రి తన సుఖ సంతోషాలన్నింటినీ కూడా పక్కన పెట్టి తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం పరితపిస్తూ ఉంటాడు. తను కష్టపడి తెచ్చినటువంటి ప్రతి రూపాయి తన బిడ్డల జీవితానికి, తన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఎంతగానో ఖర్చు పెడతాడో, ఎంతగానో ఆలోచిస్తాడో. తన యొక్క ప్రతి ఆలోచన ఒకప్పుడు తన గురించిందే ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఒక యజమానిగా, తండ్రి అనగా ఒక యజమాని, ఇంటికి ఒక యజమానిగా ఉన్నాడో తన ఆలోచనలో, తన జీవితంలో తను ఉండడం. ఎందుకంటే ఆ ప్లేస్ భర్తీ అయిపోయింది వేరొకరికి. ఎవరికి? మరి భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు. అప్పటి వరకు తన కోసం తాను బ్రతుకుతాడు, కానీ ఇంకా అక్కడి నుంచి మాత్రం తన కుటుంబం కోసం కష్టపడాలి, తన పిల్లలు బాగుండాలి అని ఆలోచిస్తాడండి. ఇటువంటి తండ్రులందరికీ నిజంగా మనం శుభాకాంక్షలు ఈ ఒక్కరోజు కాదు, సంవత్సరానికి ఒక్కరోజు కాదు, కానీ ప్రతిరోజు చెప్పిన వాళ్ళ రుణం తీర్చుకోలేము. సరే, ఇదొక వెర్షన్ బాగుంది, పాజిటివ్గా మాట్లాడితే మనకు అన్నీ బాగుంటాయి. కానీ మరొక కోణం కూడా ఉంది. వాళ్ళు తండ్రులే, కానీ ఏమీ ఆలోచించరు. వాళ్ళు యజమానులే. ఒక ఇంటికి యజమాని పదవి వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, కానీ వాళ్ళంత త్యాగపూరితంగా, వాళ్ళంత కష్టపడి వాళ్ళ కుటుంబం కోసమే ఆలోచిస్తూ ఉండేవాళ్ళు కాదు. నా స్వార్థం ఏదో నాది, నా సంతోషం ఏదో నాది, నా సరదా ఏదో నాది,
నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే పెరిగాను, నేను ఇలాగే ఉంటాను. అయ్యి బాబాయ్ ఇలా అనుకునేవాళ్ళు ఉంటారండి నిజంగా? ఎందుకు లేరండి బాబు, బోళ్ళు మంది ఉన్నారు. సమాజంలో చూస్తున్నాం, బైబిల్లో చూస్తున్నాం. దేవుడు ఎన్నో విషయాలు మనకి రాయించారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క కోణాన్ని చూసినప్పుడు ఇంతలా ఉంటారా అంటే మరి వీళ్ళ మధ్య బంధం ఏమైంది? మరి తండ్రి పిల్లలే కదా, ఆ బంధం ఏమైంది? వాళ్ళ మధ్య ఉన్నటువంటి త్యాగపూరితమైన ఆలోచనలు ఏమయ్యాయి? వాళ్ళపై ఒకళ్ళపై ఉన్నటువంటి ఒకళ్ళ ప్రేమలో ఏమైపోయాయి? మరి ఇలా ఒక కుటుంబంలోనే బంధం లేకపోతే మరొక మనిషికి ఇంకేం సంబంధం ఉంటుంది? ఇంకెలా ప్రేమించగలం? సహోదర ప్రేమ కలిగి ఎలా ఉండగలం అని చాలా చాలా ఆలోచనలు మనకు కలుగుతాయి. కానీ దేవుడు మనకి రెండు విధాలుగా తండ్రిని పరిచయం చేశారు. మొట్టమొదటిగా ఒక మంచి తండ్రిని చూద్దాం. ఆ తండ్రి తన పిల్లల్ని ఎంతో క్రమంగా పెంచారు, ఎంతో ప్రాణంగా ప్రేమించారు. కానీ ఆ కుమారుడు పరిస్థితి అంటే ఆ తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకున్నవాడిగా, తండ్రి రుణాన్ని తీర్చుకోలేని వాడిగా, ఎంతో నిస్వార్థంగా ఉండవలసిన కుమారుడు సిచ్యువేషన్ ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. 2 సమూయేలు 16:11. అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి. ఇక్కడ బాధపడే తండ్రి ఎవరు అర్థమైందండి అందరికీ? దావీదు గారు. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, అభిషేక్ తిడుతున్నాడు. ఈ సౌలు కుటుంబం నుంచి వచ్చిన అతను దావీదు గారిని, వాళ్ళ సేవకుల్ని, వాళ్ళ సైనికుల్ని తిడుతున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు పగ, తండ్రి పగని ఇలా చూపిస్తున్నారు. అప్పుడు దావీదు గారు ఏమంటున్నారు? అయ్యో ఎవరో తిట్టారని నేను బాధపడడం ఎందుకు, నా కడుపును పుట్టిన కుమారుడే చంపాలని చూస్తున్నాడు. ఇదేంటి? ఒక మంచి తండ్రిని కొడుకు చంపాలని చూడటం ఏంటి అంటే, నిజంగానే కుమారుడు అంత క్రూరుడుగా, అంత నేరస్తుడుగా, అంత ఘోర పాపిగా మారిపోయాడు. అతనికి ఇంకా బంధాలు ఏంటో, సంబంధాలు ఏంటో, కన్న తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, అతన్ని ఆదరించాలి అన్నటువంటి ఆలోచనలు ఏమీ లేవు. నిజంగానే తండ్రిని చంపాలని ఎప్పుడు కనబడితే అప్పుడు చంపేయాలని చూస్తున్నాడు. ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, దావీదే ఎదురు తిరిగి ఆ కుమారుని పట్టుకుని ఏదైనా హాని చేయాలనుకుంటే చేయగలడా లేదండి? చేయగలడు. ఎందుకంటే అతి చిన్న వయసులోనే దావీదు గారు ఎవరితో తలపడడానికి పోటీ పడ్డారు? సరేనండి. తన కుమారుడు పరిస్థితి, తనను తరుముతున్నాడని తెలుసు, తన ప్రాణం తీయాలని చూస్తున్నాడని తెలుసు. కుమారుడి చేతుల్లోంచి పారిపోతున్నాడు. ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, దావీదే ఎదురు తిరిగి తన కుమారుడిపై తిరుగుబాటు చేస్తే అతన్ని ఓడించగలడా లేదా దావీదు గారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో చిన్న వయసులో ఉండగానే ఎవరితో తలపడడానికి సిద్ధపడిపోయాడైనా? గొలియాత్ ఎంత పెద్ద మనిషి, దావీదు ఎంత చిన్నోడండి, చిన్న వయసు ఉన్న పిల్లోడు, 15 సంవత్సరాల పిల్లోడు. అటువంటి ఆయన ఒక 9 అడుగుల ఎత్తు, చూడడానికి ఎంతో పెద్దగా, ఆకారంలో పెద్దగా, అన్ని ఆయుధాలు ధరించినటువంటి వ్యక్తితో తలపడడానికి సిద్ధమైపోయాడే. అలాంటిది తన కొడుకుని తన సైన్యంతో ఎదిరించలేడంటే ఎదిరించగలడు. కానీ ఎందుకు పారిపోవాలి, ఎందుకు పరిగెట్టాలి? ఆయన ఏదో తప్పు చేసిన వాడిలాగా కొడుకు చేతుల్లోంచి ఎందుకు తప్పించుకోవాలంటే ఒక్కటే అడ్డొస్తుంది. ఏంటది? తండ్రి ప్రేమ. తండ్రి తన బిడ్డల్ని తనకంటే ఎక్కువగా ప్రేమించుకుంటాడు. ఒక సందర్భంలో ఇది, అందరి విషయంలో ఇది వర్తించదండి. అందరూ ప్రేమించరు, అందరికీ ప్రేమ లేదు.
ఎవరైనా బాధపడినా దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే బైబిల్లోనే మనకి దేవుడు అలాంటి వాళ్ళని పరిచయం చేశాడు. అందరి విషయంలో వర్తించదు, కానీ ఇక్కడ ఈయన విషయంలో ఎదురు తిరిగి తలపడాలంటే ఒక్క నిమిషం పట్టదు. కానీ చూడండి, దావీదు ఒకానొక సమయంలో అలసిపోతాడండి. ఎందుకంటే పారిపోయి 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 కొడుకు నుంచి తప్పించుకుంటాం. అప్పుడు సేవకులు సైన్యం ఏమంటుందో తెలుసా? రాజా, మనం ఎందుకు వెళ్ళిపోవాలి? అసలు మనం కూడా తలపెడతాం, ఎదురు తిరుగుతాం, మన సైనికులతో మనం ఎదురు పడతాం, నువ్వు రావద్దు. ఎందుకంటే నీకు ఎలాగో నీ కొడుకే కాబట్టి నువ్వు రావద్దు, మేము వెళ్తాము, మా సైన్యం వెళ్తుంది, మన సైనికులు వెళ్తారు, మీరు రావద్దు, మీరు ఇక్కడే ఉండండి అని ఒక నిశ్చయానికి వచ్చేస్తారు, ఒక నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు దావీదు గారు అనే మాట మనకు ఆశ్చర్యం కలిగిస్తుందండి. 18:5-6 ఒకసారి చూద్దాండి. 2 సమూయేలే 18:5-6లో ఆయన ఏమంటారు? అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించను. ఇక్కడ ఈయన కోరుకునేదేంటి? ఓడిస్తే ఓడించారు, దొరికితే దొరికారు, కానీ అబ్షాలోముని కనికరించండి అయ్యా బాబు, ఏమనకండి, అబ్షాలోమును వదిలేయండి. ఎందుకు ఇలా ప్రాధేయపడాలి? అసలు ఈయనకి ఇన్న తిప్పలు ఎందుకు వచ్చాయి? అబ్షాలోము గురించే కదా. ఈయన ఏం చేయాలి? అసలు వృద్ధాప్యంలో అక్కడికి ఇక్కడికి పరిగెట్టవలసిన పని ఏమొచ్చింది? ఆయన అంతఃపురంలో హాయిగా ఉండేటువంటి పరిస్థితి ఎవరి వలన పోయింది? చెడ్డ కుమారుడి వలన, క్రూరుడైన కుమారుడి వలన. తండ్రి అని వివేచన లేక, కనీస జ్ఞానం లేక కన్న తండ్రిని సంహరించడానికి చూస్తున్న ఒక క్రూరుడైన కుమారుడి మీద ఇంత పెద్ద కనికరమా? ఎలా సాధ్యమైంది? కేవలం ఒక్కటే బంధం, కన్న ప్రేమ, కన్న ప్రేగు బంధం. కన్న ప్రేమ అడ్డొస్తుంది. సరే, యుద్ధం చేస్తే చేశారు, ఒప్పుకున్నాడు, ఆఖరికి యుద్ధం చేస్తే చేశారు, కానీ అబ్షాలోముని ఏం చెయ్యొద్దు. అబ్షాలోముకి ఏ హాని అంటే, యుద్ధంలో మరి దొరికితే చంపేస్తారు కదా. సరే, మిగతా వాళ్ళ మాట ఎలా ఉన్నా అబ్షాలోముని వదిలేయండి, అబ్షాలోమునికి ఏ హాని చెయ్యొద్దు అని ప్రాధేయపడతారు. సరే, వెళ్ళారు. వాళ్ళ సైన్యం వచ్చింది, వీళ్ళ సైన్యం వచ్చింది, యుద్ధం జరిగింది జరిగింది జరిగింది. ఈయనకి ఏం అర్థం కావట్లేదు. ఖచ్చితంగా దావీదు సైన్యం ఎక్కువే, ఎప్పుడు తండ్రి కంటే కుమారుడు ఎక్కువేం కాదు. దావీదు గారి బలగం ఎక్కువే, ఖచ్చితంగా జయిస్తారని తెలుసు. కానీ ఈయన మాట విని అబ్షాలోమును బ్రతకనివ్వాలి, ఈయన కోరుకునేది అదే. అయితే జరిగింది ఈయనకి ఏం అర్థం కావట్లేదు. ఏం జరిగింది యుద్ధంలో ఏమో తెలియదు. ఈయన ఎక్కడో ఉన్నారు, యుద్ధం ఎక్కడో జరుగుతుంది. ఎవరైనా కొబ్బరి చెప్తారేమో అని చూస్తున్నారు. అక్కడి నుంచి ఒక సైనికుడు కాదు, 2 సైనికులు, ముందుగా ఒక సైనికుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఇంతకీ వచ్చిన తర్వాత, రాజా, మనం గెలిచాం, యుద్ధంలో గెలిచాం, జయించాం అని చెప్పారు. చెప్తే రాజుగారు ఏమనాలి? ఇప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, అయ్యో ఎంతమంది నష్టం జరిగింది ఏంటి అని అడగాలి. కానీ మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే, అబ్షాలోముకి ఏమైంది? ఏమీ అవ్వలేదు కదా, ఏ హాని జరగలేదు కదా. ఇది కూడా ప్రేమే. అంటే ఆయన మనసులో ఏముందంటే, ఏదోలా బ్రతికిపోవాలి, నన్ను చంపేసినా పర్వాలేదు, నేను దొరికిపోయినా పర్వాలేదు, ఏదోలా నా కొడుకు బ్రతికితే చాలు, అదే చాలు అని చెప్తాడు. అప్పుడు పనివాడు, ఏమో మరి నేను యోగాబు అతని సైన్యం ఏదో వాదోపవాదాల్లో ఉండగా నాకు ఆ విషయం ఏంటో అంతగా నాకు తెలియలేదు అంటే, సరే నువ్వు తప్పుకో, వేరొక అతను ఏదో కొబ్బరి తెస్తున్నాడు, అతనేమన్నా చెప్తాడేమో అని అంటాడు. సరే, అతను పరిగెట్టుకుని వచ్చాడు. పరిగెట్టుకుని వచ్చినప్పుడు అబ్షాలోముకి ఏమైంది? యుద్ధం సంగతి పక్కన పెట్టండి, ఏం జరగలేదు కదా, అబ్షాలోముకి ఏం జరగలేదు కదా, ఏ హాని లేదు కదా అని అడిగితే, అక్కడ యుద్ధంలో అబ్షాలోం చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ విషయం చెప్పాలి కదా మరి దావీదు గారికి, ఏదో రకంగా తెలియపరచాలి. ఎందుకంటే అతను చాలా సౌందర్యవంతుడు అవ్వడం వలన అతని జుట్టు ఒక మస్తకి వృక్షానికి అంటుకుని చిక్కులు పడిపోయి ఉండిపోద్ది. ఈ కింద నుంచేమో ఈ గుర్రం వెళ్ళిపోద్ది. అంటే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడతాడు. ఈ యోవాబు అతని సైనికులు వెళ్ళి అతను పొడిచి చంపేస్తారు. ఆఖరికి అతను అంటాడు, అయ్యో నా కోసం అబ్షాలోముని కనికరించు అని దావీదు గారు కోరుకున్నారు కదా. అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు, ఎందుకంటే మన రాజునే ఇంత హింస పెడుతున్నాడు. ఇప్పుడు
ఇప్పుడు మన రాజునే బ్రతకనిచ్చే పట్టట్లేదు, ఎంత క్రూరుడికి బ్రతికే హక్కు ఏది అని యోవాబు చంపేస్తాడు. సరే ఎలా చెప్పాలని పనివాడు చెప్తాడు, చివరికి అదే సైనికుడు చెప్తాడు. చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, అమ్మయ్య ఈ బాధ అంతా వదిలిపోయిందని రాజు ఏమైనా సంతోషిస్తాడేమో అనుకున్నారు. కానీ కన్న తండ్రి కదండి, నిజంగా ప్రేమించే తండ్రి కాబట్టి అప్పుడేమంటున్నారంటే ఆయన 18:33 ఒకసారి చూడండి. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మములకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చను. ఇప్పుడు చనిపోయింది ఒక శత్రువులా భావించాలి ఈయన. ఎందుకంటే తన మాట వినేలా లేడు కొడుకు, తనను ప్రేమించే స్థితిలో కూడా లేడు కొడుకు కుమారుడు. తను పని వాళ్ళు సేవకులు అందరికి కూడా చిరాకు పుట్టింది ఇతనంటే. ఎందుకంటే దావీదు ఎంత గొప్పవాడు, అరే మనకున్న గౌరవం కూడా కన్న కుమారుడికి లేదేంటి, మనకున్న ప్రేమ కూడా కుమారుడికి లేదేంటి, పోతే బాగా ఇంకెలాంటి వాడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని వాళ్ళు అనుకోగలిగారు. కానీ దావీదు గారు ఏమంటున్నారు, అయ్యో చనిపోయాడు, నీ బదులు నేను చనిపోయినా బాగుండు అని గుండె పగిలేలా ఏడుస్తాడండి. అంటే ఒక్కొక్క తండ్రి మనసు ఎంత చెడ్డ కుమారుడైనా, ఎంత క్రూరంగా ప్రవర్తించేవాడైనా, ఎంత మోసం చేసేవాడైనా ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ పిచ్చి తండ్రి అంతే, ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు, కొడుకుని నమ్ముతూనే ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడు, మోసం చేయని చంపనే చివరికి. అయినా ప్రేమ చావదు, ఎందుకంటే ఒకటే బంధం, అన్నాను నా కడుపును పుట్టిన నా కుమారుడు అనే ఒకే ఒక్క కారణం చేత ఆ తండ్రి ఆ తప్పుల్ని పాపాలని అన్నింటినీ భరిస్తూ ఎంత వేదన చెంది పక్కనోళ్ళకైనా విసుగు పుట్టొచ్చు, కానీ ఆ తండ్రి మనసుకి విసుగు రాదండి. ఈ రోజు కూడా మనం అనేస్తాం కదా దేవుడిని, ఎన్నో రకాలుగా అనేస్తుంటాం. అయ్యో ఎన్నో ఘోరాలు చేసేస్తున్నాడు, విచ్చలవిడిగా పాపాలు చేసేస్తున్నారు, విచ్చలవిడిగా పనులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, ఎన్నో ఘోర పాపాలు చేస్తున్నారు. ఎందుకు బ్రతికించుకున్నాడు దేవుడు? తీసేయాలంటే ఆయన ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడా లేదా దేవుడు? అసలు ఎందుకు బ్రతికించాలి? వీళ్ళకి ఎందుకు జీవితాన్ని ఇవ్వాలి? వీళ్ళకి ఎందుకు ఆయుష్ని ఇవ్వాలి? వీళ్ళకి ఎందుకు ప్రకృతిలో బ్రతకనివ్వాలి? అసలు దేవుడు కూడా ఒకే ఒక్కసారి ఆగి ఆ మనిషి పాపం చేసినప్పుడు తీసేయాలి, ఆ మనిషి వ్యతిరేకంగా మారిపోయినప్పుడు తీసేయాలి అంటే ఆయనకి ఏం సాధ్యం కాదా ఏంటండి? మనిషి అంటే భయం ఆయనకి ఒక్క నిమిషం పట్టదండి. ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తున్నాడు. ఏదో ఒక రోజు తెలుసుకొని పశ్చాత్తాపడి తిరిగి నిలబడి నా ఆలోచనలో నా మార్గంలో నడుస్తాడేమో అని ఆయన ఆలోచిస్తాడు. కానీ మనం అంత ఆలోచించాం, దేవుని అనేస్తాం. ఎందుకు అలాంటి వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు, ఎన్నో ఘోర పాపాలు చేస్తున్నారు, అత్యాచారాలు చేసేస్తున్నారు, మద్యపానానికి బానిసలు అయిపోయి ఎన్నో అరాచకాలు సృష్టించేస్తున్నారు, మనిషిని చంపేసుకుంటున్నారు, మనిషిని మాటలతో చేతలతో చిత్రహింసలు పెట్టేసుకుంటున్నారు. దేవుడా ఎందుకు సహిస్తున్నావు? దేవుడా నువ్వెందుకు ఏ శిక్ష వేయట్లేదు? నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అంటే ఒక్కటే అక్కడ కూడా తండ్రి ప్రేమ మనల్ని అందరినీ కన్నాడండి. పరలోకపు తండ్రి ఒకే ఒక్క తప్పు చేసినప్పుడే తీసేసి ఉంటే ఈ రోజు వాక్యం అంది ఎవ్వరం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు, దేవుని మాటలు చదివేవాళ్ళం కాదు, ఎంత జీవితంలోనికి వచ్చేవాళ్ళమే కాదు. మొదటి తప్పుకే దేవుడు దీర్ఘశాంతం వహించకుండా కోపంతో తీసేయాలంటే ఒక్క సెకండ్ పట్టదు. ఎందుకు సహిస్తున్నాడు, ఎందుకు ప్రేమిస్తున్నాడు ఎప్పుడైనా ఆలోచిస్తామా? మనకున్న ఆవేదన మనది, మన ప్రెస్ట్రక్షన్ మనది కదండి. అక్కడ కూడా మనల్ని ఆపేది కన్న తండ్రి ప్రేమే. మనల్ని కన్నాడు, ఆత్మీయంగా కన్నాడు. మన ఆత్మ ఎవరిది? మనకు పంచించిన ఆత్మ ఎవరిది? దేవుడిదే కదా. దేవుని ఆత్మను పంచుకున్నాను. శారీరక తండ్రులకే ఎంత ప్రేమ ఉంటే, ఎంత ఓర్పు ఉంటే, ఎంత క్షమించే గుణం ఉంటే,
ఆత్మనిచ్చి జీవితాన్నిచ్చి జన్మనిచ్చిన తండ్రికి మరి ఉండదా? మనం అంటే ద్వేషిస్తామండి. మన పట్ల అన్యాయం చేసిన వాళ్ళని మనకు తెలిసినంతలో ఎన్నెన్నో తప్పులు చేసిన వాళ్ళని ద్వేషిస్తాం. మరి తండ్రికి ఎంత కొడుకు కాదు, అది ఆయనకి బాధ కలుగుతుంది. కానీ ఏదో ఒక రోజు నిలబడతాడేమో, నా కుమారుడు నా గురించి తెలుసుకుంటాడేమో, నా కుమారుడు నా కోసం బ్రతుకుతాడేమో, కొన్నాళ్ళైనా నా ప్రణాళికలోనికి వస్తాడేమో, నా చిత్తాన్ని నెరవేరుస్తాడేమో. ఆలోచించండి, మనం కూడా ఏదో ఒక పొరపాటు చేసినప్పుడు చట్టం తీసేసి ఉంటే జీవితం, వాక్యం వచ్చి ఉండేదా మన దగ్గరికి, మారు మనసు వచ్చి ఉండేదా, రక్షణ వచ్చి ఉండేదా, ఈ రోజు మనం విశ్వాసంలో నిలబడి ఉండేవాళ్ళం అంటారా? లేదు కదా. వాళ్ళ విషయంలో కూడా అంతేనండి అయింది. దీర్ఘశాంతం సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, సహిస్తున్నాడు. నిజంగా మనం శుభాకాంక్షలు చెప్పాలి ఫాదర్స్ డే కంటే ఆ తండ్రికి చెప్పాలండి. ఆ తండ్రి ప్రేమను మించిన ప్రేమ ఎక్కడా మనం చూడలేము. ఆ తండ్రి చూపిన కనికరాన్ని ఎక్కడా చూడలేము. ఒకే ఒక్క మాటలో, ఒకే ఒక్క పని ద్వారా లెక్కింపలేని కృప చూపారు ఆయన. క్రీస్తుని ఇచ్చేయడం ద్వారా మన విమోచనకర్తగా, మన పాపాల నిమిత్తమై క్రీస్తుని ఇచ్చేయడం ద్వారా మన పట్ల ఉన్నటువంటి ప్రేమను ఒక్క శిలువపై చూపించి చెప్పారు. ఆయనే ఆ రోజు క్రీస్తు చెయ్యి వదలకపోయి ఉన్నట్లయితే ఈ రోజు ఎవరికి రక్షణ ఉండేది కాదు, విమోచన ఉండేది కాదు. క్షమించండి మహాప్రభు అన్న క్షమాపణ దొరికిండేది కాదు, క్షమాభిక్ష దొరికింది. సరే, మరొక తండ్రిని చూద్దాం. 1 సమూయేలు 20వ అధ్యాయం తీయండి. సరే, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, మొట్టమొదటిగా ఒక ఇశ్రాయేలీలు లోక మర్యాద చొప్పున ఒక రాజు కావాలని ఎన్నుకుంటారు. ఆ రాజు ఎవరు? సౌలు గారు. అంటే ఒకటి మనం ఆలోచిద్దాం, దేవుడు ఒక మనిషిని ఒక కుటుంబంపై యజమానిగా పెట్టిన, అంటే తండ్రి బాధ్యతను అప్పగించిన, లేదా ఒక దేశం పైన రాజుగా పెట్టిన, అతనిలో ఏదో ఒక గుణం నచ్చే ఉంటుందా? ఉండదండి. అవిధేయుడిగా ఉండి పాపాత్ముడిగా ఉండిపోయి, లేదంటే గర్వంతో నిండిపోయిన వ్యక్తిని అయితే సెలెక్ట్ చేసుకోరు కదా. అంటే ఇంకా అతను మారుతూ ఉండొచ్చు, కానీ ఏదో ఒకటి ఒక్క లక్షణమైనా నచ్చి ఉండాలి దేవుడు పిలుచుకున్నాడంటే. అంటే దేవుడు సౌలుని ఎంచుకోవడంలో అప్పటికున్న ప్రజల్లో కొంచెం బెటర్ ఎవరంటే సౌలు గారు. నిజమే, ఒకసారి ఆయన గురించి ఆలోచిస్తే ఏ గర్వం లేనివాడిగా, కీష్ అంట చాలా భాగ్యవంతుడంట, అంటే సౌలు గారి తండ్రి చాలా భాగ్యవంతుడంట. అయినప్పటికీ ఏ గర్వం లేకుండా, ఎంతో బాబోయ్ నేను ఈ రాజుగా ఉండలేనేమో, నేను అల్పుణ్ణి, నేను బెన్యామీయుణ్ణి, అంటే అన్ని గోత్రాల్లోకి చిన్నది, నేను అల్పుణ్ణి కదా, నేను రాజుగా ఉండడం ఏంటని సామానుల్లో దాక్కుంటా, అది గదిగో సామానుల్లో దాక్కున్నాడో తీసుకురండి అని పిలిచి మరీ నిలబెట్టారు. అంటే ఒకప్పుడు మనం ఏం చూస్తున్నాం? తనను తాను తగ్గించుకోవడం చూస్తున్నాం, గర్వం లేని వ్యక్తిగా చూస్తున్నాం. అలాంటి సౌలు గారికి నమ్మకస్తుడైన సేవకుడు ఎవరు? దావీదు గారు. నమ్మకస్తుడైన సేవకుడు. నిజంగా దావీదు లేకపోతే సౌలు గారికి పరువు దక్కేది కాదు. ఒకానొక టైంలో, ఆ గొలియాతు గారి టైంలో, ఆ యవ్వనస్తుడైన చిన్న పిల్లోడైన దావీదు గారే లేకపోతే సౌలు గారి యొక్క రాజు అనే పదవికి అంత గొప్పదనం చేకూరేది కాదు. సరే, ఏదో రకంగా దేవుడు ఆయన పరువుని, ఈయన ఘనతని కాపాడారు. కుటుంబంపై యజమాని నుంచి ఒక దేశంపై యజమానిగా ఉండే హక్కుని, అధికారాన్ని ఇచ్చారు. అప్పుడు ఏం చేయాలి? తండ్రికి మరింత లోబడాలి తప్పితే గర్వాంధుడుగా, అప్పటికంటే ఇంకా ఎక్కువ మూర్ఖుడిగా, అప్పటికి లేని అవలక్షణాలన్నీ పుణుకుపుచ్చుకుంటే కుటుంబం, రాజ్యం ఎలా పతనమైపోద్దో మనం ఈ ఏళ్ల గురించి చదివినప్పుడు చాలా బాగా అర్థమవుతుందండి. అలాగే రాజుగా సౌలుని పెట్టినప్పుడు నమ్మకస్తుడైన సేవకుడి మీద పగబెట్టాడు. ఎందుకంటే నన్ను పొగడవలసిన ప్రజలు ఈ దావీదుని ఎందుకు పొగడాలి? నాకు రావాల్సిన ఘనత ఈ దావీదుని ఎందుకు రావాలి? ఇతనికి ఎందుకు ఆ ఘనత రావాలి అని పగ అంటే అభినందించడం పోయి ఒక అసూయ పుట్టింది. అక్కడి నుంచి మూర్ఖత్వం. ఇంకా చెడ్డ లక్షణం, ఇంకా చెప్పుకోదగింది. చెప్పుకోవడానికి కూడా బాధపడేది ఏంటంటే, కుమారుడికి తన మంచి మనసున్న కొడుకుని ఇచ్చాడండి దేవుడు సౌలుకి. ఆయన ఎవరు? యోనాతాను.
తండ్రికి లేని గొప్ప మనసు యోనాతానుకు ఉంది. గొప్ప కొడుకు విలువ కూడా అర్థం కాలేదు తండ్రికి. మూర్ఖత్వంలో పడిపోయాడు. ఎందుకంటే నమ్మకమైన దావీదుని చంపేయాలని చూస్తుంటే అతనికి సహాయం చేస్తూ ఉండేవాడు ఈ యోనాతాను. అంటే మరి కొడుకు ఉన్న జ్ఞానం కూడా తండ్రికి లేదా ఇక్కడ అంటే తండ్రికి చాలా మూర్ఖుడు, చాలా మూర్ఖత్వం వెళ్ళిపోయింది. దేవుడు సెలెక్ట్ చేసుకున్నప్పటికీ అంత మూర్ఖుడిగా లేడు. సరే, యోనాతాను తప్పిస్తున్నాడు. సౌలు తరుముతున్నాడు. ఏదో రకంగా తన తండ్రిని ఆఫ్ చేయాలని చూస్తున్నాడు. దావీదుకి సహాయం చేస్తున్నాడని ఒక రోజు తెలిసిపోయింది. ఎవరికి? సౌలు. అప్పుడు చూడండి ఏం జరిగింది. 1 సమూయేలు 20 అధ్యాయం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టుదాని కొడక, నీకును నీ తల్లి మానవునకు సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? ఏమని తిట్టాడు? ఆగడగొట్టుదాని కొడుక. ఇది ఏంటబ్బా, దీని అర్థం ఏంటబ్బా? మీరేమి డౌట్ పడవసరం లేదు. శుభ్రంగా తాగి ఫుల్గా తాగొచ్చిన భర్త ఇంటికి వచ్చి భార్యను తిట్టే ఒక పచ్చి బూతు. అదే మాట సౌలు అన్నది. తర్వాత ఏమంటున్నారు? నీకు నీ తల్లి మానవునికి సిగ్గు లేదు. ఇంకెంతకంటే దరిద్రం ఉంటుందండి. అసలు సౌలుకి కుటుంబ విలువలు తెలుసా? తన భార్యను అందరి ముందు సేవకులు ఉన్నారు, పనోళ్ళు ఉన్నారు, పైగా ఒక రాజరికపు వ్యవస్థలో ఒక రాజుగా వ్యవహరిస్తున్నాడు. నీకెంత కోపం వస్తే మాత్రం విలువలు కోల్పోయి ఆ స్త్రీ గురించి అలాంటి మాటలు మాట్లాడటం, తర్వాత కుమారుణ్ణి స్త్రీతో తన తల్లితో కలిపి మాట్లాడటం, అసలు నీకు ఏమైనా కనీస జ్ఞానం ఉందైతే ఎందుకు ఈ యోనాతాను మీద ఎంత పగ, ఎంత కోపం ఎందుకు? నువ్వు నమ్మకస్తుడైన ఒక సేవకుని, నమ్మకస్తుడైన ఒక దావీదును చంపబోతుంటే అడ్డొస్తున్నాడు. కొడుకు చేసేది, కొడుకున్నటువంటి మనసు కూడా నీకు లేదు కదా. తండ్రిగా ఉన్నావు. భార్యకున్నటువంటి మంచి మనసు నిజంగా చాలా మంది అండి. దేవుడు నమ్మకస్తులైన పిల్లల్ని ఇస్తాడు, నమ్మకస్తులైన భార్యను ఇస్తాడు, కానీ వాళ్ళ విలువల్ని ఎందుకో తెలుసుకోలేరు. ఎప్పుడు తిడతాం, ఒక అధికారిని కదా, నేను ఒక యజమాని కదా అని అహంకారము, లేదా మగాడిని అహంకారము, ఎప్పుడు ఏదో ఒక లోపం ఎత్తు చూపుతూనే ఉంటారు తప్పితే నువ్వు ఈ విషయంలో కరెక్ట్ అని ఒప్పుకోలేరు. జీవితాంతం వేధిస్తూ అనుమానాల, అపార్థాల, పోహలు. ఇతంది మూర్ఖత్వమే, ఇతంది తప్పే తెలుసు, ఆడకి తెలుసు, కానీ ఎందుకో ఒప్పుకోలేరు. సరే, యోనాతాను ఏమని అడిగాడు తర్వాత? 32-33 చూడండి. అంతటి యోనాతాను అతడు ఎందుకు మరణశిక్షణ అందవలను? అతడు ఏమి చేసినని సౌలు అడగగా సౌలు అతన్ని కొడవలనని ఈట విసిరినా. చాలండి, ఏమీ జరగలేదు యోనాతానికి. కాకపోతే అంటే యోనాతాను అడిగింది ఏంటి? ఎందుకు దావీదు చనిపోవాలి? ఎందుకు మరణశిక్ష పొందాలి? నీ ఘనత తెప్పించినందుక, నీ పరువు కాపాడినందుక? ఎందుకు అతని మీద నువ్వు అసూయ పెంచుకున్నావు? తండ్రి కొడుకు చెప్పాలి. ఇక్కడ కొడుకే తండ్రికి చెప్తున్నాడు, నువ్వు చేసేది తప్పు, నీ ఆలోచన తప్పు, నీది కుట్ర, నువ్వు కుట్రతో చేస్తున్నావని అడ్డొచ్చింది మంచి మనసున్న కొడుకు. అడుగుతున్నాడు ఎందుకు అతను చచ్చిపోవాలి, మనకి ఏం అన్యాయం చేశాడు అడుగుతుంటే ఈట తీసుకొని విసిరేశాడు. ఇప్పుడు ఈట అది తప్పుకుంది కాబట్టి యోనాతాను బ్రతికాడండి. ఒకవేళ ఈట అతని కడుపులో గుచ్చుకుని ఉంటే అదే చంపేయాలనే విసిరేశాడు. అంటే ఒక రకంగా ఒకవేళ అతనికి తగిలేసి ఉంటే మరి కొడుకు దక్కేవాడు ఆయనకి, సౌలుకి. అంటే కొడుకు దక్కకపోయినా పర్వాలేదా? అతని చెడు కోరిక తీరాలంతే, అతని చెడ్డ ఆలోచన నెరవేరాలంతే. ఎందుకు ఎంత మూర్ఖత్వం? నువ్వు ఏ స్థాయిలో ఏ స్థానంలో ఉన్నావో తెలుసా? నీ కింద నీకు ఎంతమంది అప్పగించారో తెలుసా? దేవుడు నీకు ఒక కుటుంబాన్ని అప్పగించారు. ఇంకా నమ్మకంగా ఉంటామని అసలు ఒక దేశాన్నే, ఒక జనాంగాన్ని నీకు అప్పగించినప్పుడు నీ కళ్ళు మూసిపోయి
ఎందుకు ఈ మూర్ఖత్వపు ప్రవర్తన? ఆ ఈట తగిలితే ఆ కుమారుడు చచ్చిపోతే జీవితాంతం ఒక మంచి కొడుకుని పోగొట్టుకున్నాను అనేటువంటి పశ్చాత్తాపం ఏమన్నా కలుగుద్దా మరి సౌలులో? కలగకపోవచ్చు. అంటే అంత భ్రష్టుడుగా ఎందుకు మారిపోయాడు అతను? అంటే తండ్రి మనసేనా? ఇటువంటి తండ్రికి చెప్పగలరా మీరు? పాలైతే శుభాకాంక్షలు అండి సౌలు గారు అనొచ్చా మనం? చెప్పలేమండి. ఫెయిల్ అయ్యాడు. దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, యజమాని పదవిని ఇచ్చాడు, కానీ తండ్రి అని పిలిపించుకునే అర్హత నీకు లేదు. తండ్రి చెందవలసిన శుభాకాంక్షలు అందుకునే అర్హత నీకు లేదు. పోగొట్టుకున్నావు. దేవుడు ఇచ్చాడు. అక్కడ తనను చంపాలని చూసిన కొడుకు సైతం బ్రతకాలనుకున్న దావీదు మనసు ఎక్కడ? సౌలు తండ్రి తప్పు చేస్తుంటే నువ్వు చేసే తప్పు, నువ్వు వెళ్ళేది మంచి మార్గం కాదు అని మంచి బోధిస్తున్న మంచి మనసున్న కుమారుణ్ణి సైతం ఈటతో పడవాలన్నా ఈ సౌలు ఎక్కడ? ఇద్దరికి తండ్రి పదవి ఇచ్చారని, ఇద్దరు యజమానులే, అలాగే ఇద్దరు రాజులే. ఎంత తేడా ఉంది! ఆయన తండ్రి, ఈయన తండ్రి, ఇద్దరు మనసు ఒకటే అండి. దావీదు గారికి హాయిగా చెప్తామండి, సంతోషంతో చెప్పొచ్చు, ఎందుకంటే అర్హత ఆయనకుంది. సౌలుకి చెప్పవలసి వస్తుంది, చెప్పగలమా? కొన్ని వాళ్ళ కుమారులే, వాళ్ళ కుమార్తెలే, మేకాలు కూడా చాలా మంచి ఆమె, వాళ్ళ కుమార్తెలైనా చెప్పగలరా? ఇలాంటి తండ్రి, ఇలాంటి స్వార్థంతో నిండిపోయిన తండ్రి కుటుంబం చివరికి ఏమైందో ఒకసారి చూద్దాం. 31:6-7. ఇలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అనగా ఆయుధములు మోయేవాడును అతని వారందరూ ఒక్క దినముననే మరణమైరి. అంటే యజమానికి ఎప్పుడైతే స్వార్థంతో నిండిపోయాడో, యజమాని ఎప్పుడైతే సక్రమంగా తన కుటుంబాన్ని కానీ తన ప్రజల్ని కానీ నడిపించుకోలేదో కుటుంబాలు వర్ధిల్లవండి. అది రాజ్యమైనా కుటుంబమైనా ఒకటే. ఒక్కరోజు చచ్చిపోయారు, అతని కుటుంబంలో కుమారులు చచ్చిపోయారు, సౌలు చచ్చిపోయాడు. ఇలా పతనమైపోవడానికండి యజమానికి అంత హక్కు ఇచ్చింది. ఒక తండ్రి ఉన్నాడు తమిళనాడులో, భార్య తాగుపోతే వెళ్ళిపోయింది, తన దారి తను చూసుకుంది. రోజు తాగుతాడు, ఇంటికి వస్తాడు, ఇద్దరు ఆడపిల్లలు, ఇంటికి వస్తాడు, గొడవ గొడవ గొడవ. ఎందుకు గొడవ పెడతాడో తెలీదు, ఎందుకు తిడతాడో తెలీదు. అక్కడ ఉన్నది స్త్రీలు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో, ఏం మాటలు మాట్లాడాలో, ఏం మాటలు మాట్లాడకూడదో తెలియదు. మూర్ఖంగా తిట్లు తిట్లు తిట్లు. ఒక రోజు నిలదీశారు, ఎందుకు రోజు నువ్వు గొడవ పెడుతున్నావు? మమ్మల్ని చదువుకోనివ్వా? మా భవిష్యత్తు గురించి నువ్వు అసలు ఆలోచించవా? తాగి తాగి నీ మూర్ఖత్వం, నీ కోపం అంతా మా మీద చూపిస్తావంటే కర్రతో కొట్టి కొట్టి చంపేశాడండి. ఎలాంటి తండ్రికి చెప్దాం ఆ శుభాకాంక్షలు? అసలు తండ్రి అని అనిపించుకునే అర్హత నీకుందా? నీ చేతికి ఎందుకు అప్పగించాడు దేవుడు? నీ బిడ్డల్ని, నీ భార్యను నీకు ఎందుకు అప్పగించాడు? సక్రమంగా నడిపిస్తావని. నీ అధికారంతోటో, నీ ఆశలతోటో, నీ స్వలాభం కోసమో, నీ స్వార్థం కోసమో, నీ సుఖ సంతోషాల కోసమో వాళ్ళని హింస పెట్టడానికి కాదు, చంపేశాడు. ఇంకో తండ్రి ఉన్నాడు, బాగా చదువుకున్న తండ్రి. అయ్యో తాగుబోతు కాదు, తిరిగిపోతేం కాదు, మూర్ఖుడు కాదు, బాగా చదువుకున్నాడు. కొత్త కారు తీసుకొచ్చాడు ఇంటికి. కుమారుడు చిన్న బాబు, అయ్యి మా నాన్న, మా డాడీ కొత్త కారు తీసుకొచ్చాడు, రేపటి నుంచి చక్క కారులో తిరుగుతాం మేము. మా డాడీ ఎంత మంచోడో, మా కోసమే కదా తీసుకొచ్చాడని పరుగు పరుగుని వెళ్ళాడు. కారుపై ఏదో రాస్తున్నాడు. వెళ్ళాడు, తండ్రి చూశాడు. వెంటనే కొడుకుని, ఏంట్రా కారుని ఎలా చెడగొట్టేస్తున్నావు, ఎందుకు ఎలా చేసేస్తున్నావు అని ఫాట్మాన్ కొట్టాడు కోపం మీద. గోడకు తగిలేసింది, గోడకు పడిపోయాడు. వెంటనే మోర్చిపోయాడు, స్పృహ కోల్పోయాడు. తీసుకెళ్లారు హాస్పిటల్కి. తీసుకెళ్తే చచ్చిపోయాడండి. చిన్న బాబు అండి, చచ్చిపోతే ఇంతకీ ఏం చేశాడని నీ కోపం? ఏం చేశాడు? ఏదో రాస్తున్నాడండి. సరే చూద్దామా, మరి ఒకసారి చూద్దామండి. వెళ్ళారు, కారు దగ్గరికి వెళ్ళారు. మై డాడ్ ఈజ్ మై హీరో. హీరోయా నువ్వు? ఆ కుమారుడు తండ్రిని ప్రేమించాడు. మా డాడీ నాకు హీరో
అనుకున్నాడు, ప్రేమతో ఏదో రాసుకున్నాడు ఒక పదం. ఇప్పుడు నీకు నచ్చలేనప్పుడు ఇలా చెయ్యక నాన్న అని ఒక మాట చెప్పుకుంటే సరిపోయేది కదా. వెంటనే వెళ్ళి నీ కోపం ఎంత ఉంటే అంతా చూపించేశారు చిన్న బాబుపై. ఇప్పుడు నువ్వు తీసుకుని ఆయన నెగిటివ్గా రాయలేదే, నీ గురించి గొప్పగా రాసుకున్నాడు. నీ మనస్సాక్షి నీకు ఒప్పుకుంటుందా? నువ్వు హీరో అంటే నీ మనస్సాక్షి నీకు ఒప్పుకుంటుందా? నువ్వే ప్రశ్నించుకో ఒకసారి. నువ్వు తండ్రివేనా? అసలు తండ్రి అన్న పదానికి నీకు అర్హత ఉందా? అసలు వస్తువులు ప్రేమిస్తావా లేకపోతే మనిషిని ప్రేమిస్తావా? మనిషి కంటే వస్తువులు ఎక్కువండి. ఎంతమంది అండి, మీరు యూట్యూబ్ సెర్చ్ చేయండి గూగుల్లో, ఎన్ని వార్తలండి. తండ్రి కుమారుని చంపేయడం, తల్లి కుమారుని చంపేయడం. అసలు బంధాలకి అనుబంధాలకి తావేది. దేవుడు ఒక పదవిని, ఒక విలువైన పాత్రను నీ కుటుంబంలో పెట్టినప్పుడు బాధ్యతగా నిర్వర్తిస్తావని. నీ అధికారం అంతా వాళ్ళపై రుద్ది రుద్ది నా ఇష్టం నా జీవితం నా ఇష్టం నా జీవితం అంటే కుటుంబంలో కలవకప్పుడు నువ్వు చేసుకోక నువ్వు పిల్లల్ని కనొద్దు. ఎందుకంటే నీ ఇష్టం నీ జీవితం అన్నప్పుడు సింగిల్గా వెళ్ళిపో. ఎప్పుడైనా సరే ఒక బండి మీద ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు ఒక మనిషి, యాక్సిడెంట్ అయింది, నా బండి నా ఇష్టం అన్నాడు, వెళ్తున్నాడు. నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు, నా ఇష్టం. నువ్వు స్పీడ్గా వెళ్తున్నావు, నా ఇష్టం అన్నాడు. దేన్నో గుద్దేశాడు, చచ్చాడు. సరే, అతనితోటే పోతాయి. మరి ఒక బస్ డ్రైవర్ అలా చేస్తే ఎంతమంది ప్రయాణికుల ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. నా బండి నా బస్సు నా డ్రైవింగ్ నా ఇష్టం అంటే కుదరదు. ఇక్కడ నిన్ను ఆ సీట్లో కూర్చోబెట్టింది క్షేమంగా తీసుకెళ్తావని. ఈరోజు యజమానులందరూ కూడా, మీరు కూడా బస్ డ్రైవర్లే అంటే మీ కుటుంబాన్ని మీరు నడిపిస్తున్నారు. మీలో ఎవరైతే రాంగ్ రూట్లో నా ఇష్టం నా నచ్చినట్టు చేసుకుంటానంటారో మీతో పాటు మీ కుటుంబం పోద్ది. మీతో పాటు మీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోద్ది, సర్వనాశనం అయిపోద్ది. ఇదిగో ఇక్కడ యుద్ధాల కాలం కాబట్టి యుద్ధంలో అందరూ చచ్చిపోయారండి. ఇప్పుడు మనదేంటి? మాటల యుద్ధం. మనమేం తక్కువ కాదు. నలుగురు కూర్చుంటాం, భోజనాలు చేస్తాం, ఏం మాట్లాడుకుంటాం. ఈ రోజు ఏం చేయాలా? వద్దు. రేపు ఏం చేద్దాం? అస్సలు వద్దు. పిల్లల భవిష్యత్తు ఏంటి? అదేం వద్దు. పోనీ రేపు వాళ్ళ బ్యాకప్ ఏంటి? వాళ్ళ చదువులు ఏంటి? రేపు ఇలా ఉంటే ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందేమో, అవేమో వద్దు. మనకి ఏం కావాలి? మరి గతం కావాలి. నువ్వు అప్పుడు అలా చేసావు, నువ్వు ఎప్పుడు ఎలా చేసావు, నువ్వు అలా చేసావు. తవ్వుకొని బంధాలు కూల్చుకుంటుంది మనం కాదండి. నాకు కూడా అర్థం కాలేదండి బైబిల్ చదివితేనే కానీ. నిజమే, మనం రేపుకుంటున్నాం మన ప్రాబ్లమ్స్ని, మన గొడవల్ని. నువ్వు అలా చేసావు, ఎప్పుడో అయిపోయిన దాంట్లో రేపి ఒకరికొకరు ఆవేశాలు తెచ్చుకొని తిట్టుకొని కొట్టుకొని మనసులు దూరం చేసుకొని ఒక ఇంట్లోనే ఉంటున్నామండి. మనసులు చాలా దూరం అయిపోతున్నాయి. అసలు మనం బ్రతికేది ఈ రోజా నిన్న? వర్తమానంలో బ్రతుకుతున్నామా గతంలో బ్రతుకుతున్నామా? మనం వర్తమానంలో లేము, భవిష్యత్తులో లేము, గతంలోనే ఉన్నాం. ఆలోచించండి మీరు ఒకసారి. అమ్మో ఎక్కువసేపు కూర్చుంటే ఏం గొడవ వచ్చేస్తుందో, ఇతను ఏమనేస్తాడో, ఈమెమనేస్తుందో, పాత గొడవలు రేపుకొని అపవాది ఇలా కూడా కూల్చుతున్నాడని గొడవల్ని. అందుకని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఏ నాటికి నాడు చాలు, వదిలేయండి బాబోయ్ అని ఏనాడో రాయించాడు. చాలు, ఇంక ఈ రోజు చేసేసింది చాలు, వదిలేయండి. అబ్బే మేము వదలం, పట్టుకొని వేలాడతాం. మరి మేలు గుర్తురావా? భర్త ఏదో ఒక సమయంలో భార్యను ఆదుకునే ఉంటాడు ఆ యజమాని, లేదా ఈమె ఆయనకి ఏదో ఒక సహాయం చేసే ఉంటుంది. అలాంటి మేలులు గుర్తురావా? అబ్బే మనకు ఆ మేలులు గుర్తురావు. కీడులు చేసినటువంటి లోపాలు, చేసినటువంటి తప్పులు ఎవ్వరు పరిపూర్ణలు కాదు. ఎందుకు మళ్ళీ రేపుకుంటున్నాం? ఎందుకు కుటుంబాలు కూల్చుకుంటున్నాం? ఎందుకు బంధాలను విడదీసుకుంటున్నాం? ఒకరికొకరు దూరం అయిపోతున్నాం. ఏం కలిసి వస్తుంది మనకి? మన కుటుంబాలు మనం సక్రమంగా కట్టుకోకపోతే, సంఘాల మీద యజమానులుగా పెడితే, సంఘంలో ఒక పాత్రగా పెడితే వాళ్ళేం కడతాం? ఇంకా సంఘంలో మనమందరం కుటుంబమే కదా. ఇప్పుడు మనకి ఇంట్లోనే సఖ్యత లేనిది ఎక్కడి సంబంధాలు ఎలా నెలకొల్పగలుగుతాం? రేపు పొద్దున్న సమాజంలో ఒక సాక్షిగా ఎలా నిలబడగలుగుతాం? ఏం తప్పు చేస్తున్నామండి. నేను వ్యభిచారిని కాదు, నేనేం పాపం చేయట్లేదు. ఓకే, నేను దొంగను కాదు, నేనేం దొంగతనం చేయట్లేదు, నేనేం అబద్ధాలు కోరిని కాదు. చిచ్చి, నేను ఎవరిని అబద్ధం ఆడట్లేదు, మోసం చేయట్లేదు. సరే, మరి ఏం చేస్తున్నాము?
అయిపోయినటువంటి విషయాలు తవ్వుకొని ఆ గోతులోనే ఆ చెత్తలోనే నిన్న జరిగిన చెత్త ఈ రోజు పోసుకుంటున్నాం. సరే రేపు ఫ్రెష్గా వస్తుంది, దేవుడు మరొక రోజు మనకి ఇస్తాడు. మళ్ళీ ఏం చేస్తాం? ఈ రోజు చెత్త ఎట్టుకెళ్ళి రేపు పోసుకుంటున్నాం. మరి ఎప్పుడు క్లీన్ అయ్యేది? జీవితాలు ఎప్పుడు బాగుపడేది? ఒక అధికారిగా, ఒక యజమానిగా, ఏదో ఒక తల్లి, యజమాని తర్వాత స్థానం, ఒక తల్లిగా, ఒక యజమానురాలుగా మిమ్మల్ని పెట్టినప్పుడు మీ స్వార్థానికి ఆలోచించుకోవడానికి వీల్లేదండి. ఎందుకంటే మీరు సింగిల్గా ప్రయాణించట్లేదు, మీతో పాటు ప్రయాణికులు ఉన్నారు. జాగ్రత్త. మీరు ఏ తప్పు, ఏ రాంగ్ స్టెప్ వేసినా సరే వాళ్ళు కూడా గుద్దుకొని చేస్తారండి. తప్పండి, పాపమండి. అయితే దేవుడు అనొచ్చు, దేవుడు ఎందుకు తీసేయచ్చు కదా అని అనొచ్చు. సరే, దేవుడు తన దగ్గరికి నీతివంతులైతే తన దగ్గరికి చేర్చుకుంటాడు. కానీ ఈ జీవితాన్ని కోల్పోతున్నామా లేదా? చేతులారా మనం సర్వనాశనం చేసుకుంటున్నామా లేదా? మనకి ఎందుకు ఈ పరిస్థితులు తెచ్చుకోవాలి చెప్పండి? స్వచ్ఛమైన పాలు ఉన్నప్పుడు నిన్నటి పాలను ఎందుకు కలపడం? మళ్ళీ రేపు ఇంకొక లీటర్ తీసుకుంటున్నాం, మళ్ళీ మొన్నటి ఎందుకు కలుపుకొని పాడు చేసుకోవడం? ఒకళ్ళ మనసుల్లో ఒకళ్ళు విరిగిపోయి అలాంటి మాటలు అనేసుకుంటే అలాంటి అప్పుడేమో డైరెక్ట్గానే చచ్చేవారండి, ఇప్పుడు మానసికంగా చేస్తున్నాం. ఈ తప్పు మనకు తెలియట్లేదు. ఎప్పటికప్పుడు వదిలేండి బాబాయ్, గతం అయిపోయింది, క్షమాపణ కోరుకున్నాం, అయిపోయింది, రక్షణలోకి వచ్చాం. మరొకరిని తీసుకురావడానికి ప్రయత్నించాలి. మన ఫోకస్ అంతా ఎక్కడుంది? వీళ్ళు ఇది చేశారు, ఎందుకు క్షమించాలి అనేద్దాం, చెప్పి పొడి చేద్దాం, చూపిద్దాం, లోపాలను ఎత్తి చూపుదాం. ఇలా కూడా సాతాను మోసం చేస్తున్నాడు. కుటుంబాల్లో బంధాలు మిగిల్చుకోలేకపోతున్నాడు, మనం సత్సంబంధాలని కాపాడుకోలేకపోతున్నాం, కుటుంబంలో విలువలు లేకుండా పోతున్నాయి. ఏదో అనేస్తాడు, కానీ భార్య మనసు విరిగిపోతుందని తెలియదు. నేను యజమాని కదా, ఏదో అనేస్తాను, నా నోటికి వచ్చినట్టు అనేస్తాను. నీ భార్య నువ్వు దూరం చేసేసుకుంటున్నావు, ఏమేదో అనేస్తుంది. ఆయన మనసు ఎంత విరిగిపోతుందో అప్పుడు ఆలోచించాం. నా కోపం నేను చూపించాలంతే, నా మూర్ఖత్వం, నా అధికారం నేను చూపించుకోవాలంతే. ఈలోగా పిల్లలు ఎంత స్ట్రగుల్ అయిపోతారు. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటుంటే వాళ్ళ మనసులు ఎంత కలత చెందిపోతాయి. దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? బైబిల్ చదువుతారు, ఎక్కుద్దా మరి అది ఏమన్నా? లేదు, స్కూల్కి వెళ్ళి చదువుతారు, అదేమన్నా ఎక్కుతాయా? ఇంట్లో సమస్యలు గుర్తురావా మరి వాళ్ళకి? టోటల్గా కుటుంబాలని చేతులారా నాశనం చేసుకుంటున్నామండి. యజమానిగా నిన్ను పెట్టినప్పుడు నీ స్వార్థం నువ్వు చూసుకోవడానికి వీల్లేదు. యజమానికి స్వార్థం ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు, ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ద్వేషించే గుణం ఉండకూడదు. ఎందుకంటే మన తండ్రి అలా ప్రేమించలేదు, మనకు అలా నేర్పలేదు. అసలు మన తండ్రి నిస్వార్థపూరితంగానే ప్రేమించాడు. ఎన్నో సమయాల్లో రక్షించారు, కనికరించారు, ఒకవేళ తప్పు జరిగినా క్షమించి కాపాడారు. మరి మనం క్షమాపణ పొందుకున్నాం కదా, మనము ఎందుకు ప్రతిసారి ఇలాగ ఇలా అని ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ పోతున్నాం? ఈ గొడవలు, యుద్ధాలే, వాటికంటే ప్రమాదం అండి బాబు. ఈ యుద్ధాలే మనం చేసేది కూడా యుద్ధాలే. ఎప్పుడు ఆగేదంటే ఏనాటికి నాటికి చాలు, ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఇంకా యజమాని నడిపించినట్టు కుటుంబం నడుచుకుంటారు. యజమానిగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు మీ మనసులోనికి రానివ్వద్దండి. మీతో పాటు ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళు కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాళ్ళు కూడా బాధపడతారు, వాళ్ళు కూడా దెబ్బలు తగులుతున్నాయి, చచ్చిపోవచ్చు కూడా. యాక్సిడెంట్లు ఏమైంది? ఒక్కొక్కసారి గాయాలతో బయటపడతారు, ఒక్కొక్కసారి చావు కబురు వినవా? మరి ఎందుకు ఈ 60 మహా అయితే 70 సంవత్సరాల జీవితంలో ఒక ప్రయాణాన్ని ఒక తాటిపై నడవలేకపోతున్నామండి. సమాధానం లేదు, శాంతి లేదు. శాంతికరమైన రోజులు వస్తే మనం కావాలని పాడు చేసుకుంటున్నాం. తప్పులు చేయలేదు, ఈ పొరపాట్లు జరగలేదండి. ఎందుకు అయిపోయిన విషయాలను పట్టుకుని ఏలపడతాం? యజమానిగా సక్రమంగా నా మాటకు విలువిచ్చేవాడిగా ఉండాలంటే నువ్వు అంత సక్రమంగా ఉండాలి, నిస్వార్థపూరితంగా ఉండాలి. దావీదు మనకు మంచి తండ్రిగా ఒక మాదిరి చూపించి వెళ్ళాడండి. నిజం చెప్పనండి, అంతకంటే గొప్పగా తన ప్రజలను కూడా కాపాడుకున్నాడు. అందుకే ఆ పదవికి అర్హుడయ్యాడు. ఆయన సౌలును కూడా నిలబెట్టాడండి, ఆ పదవి నిలబెట్టుకోలేదు. ఈ రోజు కూడా చాలా మందికి యజమాని పదవి ఇచ్చేసాడు దేవుడు. మీరేమో ఒక దేశాన్ని వెళ్ళ అవసరం లేదు, ఒక రాజ్యాన్ని వెళ్ళనవసరం లేదు. కనీసం మీ కుటుంబంలో మీ స్థానాన్ని, మీ గౌరవాన్ని కాపాడుకోండి. వాళ్ళు నడిపించిన విధంలో, నడిపించిన మార్గంలో మా తండ్రి ఒక నమ్మకం, నాకు ఒక భరోసా,
నాకు ఒక బలం అనేటువంటి మాట మిగతా సభ్యులు చెప్పాలి. అసలు యజమాని సంరక్షకుడు, అధికారి కాదండి. నిజంగా అర్థమైతే ఒక అధికారి కాదు, సంరక్షకుడు, ప్రొటెక్టివ్. అంటే ఆ కుటుంబానికి ఏ హాని జరగకుండా ఒక ప్రహరీ కూడా ఒక ఇంటిని ఎలా కాపాడుతుందో అలా సంరక్షించుకునే ఒక సంరక్షకుడు. అటువంటి పదవిని ఏం చేశాం? చేతులారా ఇలా విసిరేస్తారు. చూడండి, ఒక తాగుబోతు తండ్రి చిన్న పిల్లోడు రాత్రులు పడుకోనివ్వకుండా ఏడుస్తున్నాడని బిడ్డను అలా విసిరేసాడండి, చనిపోయాడండి. పసిగుట్టు భార్య పిచ్చిదైపోయి రోడ్లు పట్టుకుని తిరిగింది. చాలా ఉన్నాయండి బాబు, చూస్తే కన్నీళ్ళు వస్తాయండి. తండ్రి పదవికి మీరు అర్హులు కాదు. అసలు తండ్రి అనిపించుకునే పదవికి మీరు అర్హులు కాదు. తండ్రి ప్రేమ లేదు మీకు అసలు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని పాడు చేసిన దుర్మార్గుడు వీళ్ళని అనాలి. సెర్చ్ చేయండి, ఇప్పటికే ఉన్నాయండి, చాలా విషయాలు ఉన్నాయండి, చూడలేకపోతున్నాం. ఏమైంది? మనకు అన్ని తండ్రి ప్రేమ మనం ఎందుకు చేతల్లో చూపలేకపోతున్నాం? ఎందుకంటే పదే పదే సాతాను గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, మనల్ని కృంగు అంటే ఆ మనిషిపై ఇంకా ఇంకా పగ పెంచుకునేలా చేస్తున్నాడు. ఈ ట్రిక్ అతనికి తెలిసింది, అపవాదికి తెలిసింది, మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరిలో మన జీవితాల్లో మనమే నిప్పులు పోసుకుంటున్నామేమో, ఇప్పటికైనా సరి చేసుకుందాం. మరి యజమానులుగా ఉన్న వాళ్ళు నిస్వార్థపూరితంగా మీ కుటుంబాలను వాళ్ళ ప్రయాణికులుగా ఒక ప్రయాణంలో ఉన్నామని ఆ యొక్క ప్రయాణాన్ని క్షేమంగా చేర్చవలసిన బాధ్యత మీదే. దయచేసి అసూయతోనూ స్వార్థాలతోనూ కుటుంబాలను ఏలొద్దండి ఎవరు కూడా. మరి మంచి తండ్రులందరికీ కూడా శుభాకాంక్షలు, ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాము. మహోన్నతుడ మహాకృప కలిగినటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవ మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామానికి తండ్రి లెక్కింపలేని స్థుతులు స్తోత్రం. నాయన తండ్రి, దేవ కన్న తండ్రి ప్రేమ ఏంటో ఎంతగానో ఎంత గొప్పగానో తండ్రి మీరు ప్రేమించి చూపారు తండ్రి. ఆ ప్రేమను మేము చూపలేకపోతున్నాం, పొందలేకపోతున్నాం, నిలబెట్టుకోలేకపోతున్నాం తండ్రి. మా కుటుంబాలలో, సమాజంలో, సంఘంలో తండ్రి మా పాత్రను తండ్రి, మా యొక్క మంచి సాక్ష్యాన్ని పొందుకోగలుగుతున్నామో లేదో మీకు అవమానం తెచ్చే విధంగా బ్రతుకుతున్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి దేవ. మీకు వచ్చినటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటూ మీ యొక్క మాటల ప్రకారంగా జీవించగలిగేటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి మరి జీవితాలను మాకు అనుగ్రహించండి తండ్రి. యజమానులుగా, యజమానురాలుగా మమ్మల్ని నిలబెట్టినందుకు మా యొక్క ధర్మాలను, మా యొక్క బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలిగేటువంటి గొప్ప మనసును మాకు ఇవ్వండి తండ్రి. మాలో అసూయను కానీ, స్వార్థాన్ని కానీ, అహంకారాన్ని కానీ, గర్వాన్ని కానీ తీసివేయండి దేవ. దుష్టుడికి ఏ ఒక్క విషయంలోనూ చోటు ఇవ్వకుండా నాయన తండ్రి, మాలో తండ్రి ఒక మా కుటుంబాలతో మీ కుటుంబంలో కలవగలిగేటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాలను తండ్రి, గొప్ప జీవితాలను కలిగి ఉండే ఒక మంచి సాక్షిగా, ఒక మాదిరికరంగా ఉండేటువంటి గొప్ప స్థితిని అట్టి విధంగా తండ్రి మేము అభివృద్ధి చెందగలిగేటువంటి గొప్ప మనసుల్ని మా అందరికీ కూడా అనుగ్రహించండి దేవ. ప్రభా, మరి తర్వాత జరిగినటువంటి కార్యక్రమాంతటిలో కూడా మీరే తోడు నేడుగా ఉండి నడిపించండి నాయన తండ్రి. ప్రభా, ప్రతి విషయంలో కూడా మా యొక్క పొరపాట్లు, మా యొక్క బలహీనతలను క్షమించమని తండ్రి వేడుకుంటూ దేవ, ఎంత గొప్ప కన్న తండ్రి ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తూ నాయన తండ్రి, మీకు ఎప్పటికీ కూడా తండ్రి నమ్మకస్తులైన పిల్లలుగా మేము జీవించడానికి తండ్రి మీ కృప చూపమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువుని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి నామం పేరు కడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.